హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'ఆకలిగొన్న శివుడు'. ఈ కథను రాసిన వారు ఎర్నాగుల సుధాకర్ రావు గారు. పూర్వం కౌండిన్యుడు అనే బాలుడు 10 ఏళ్ల ప్రాయంలో తల్లిదండ్రులను పోగొట్టుకొని శశాంక నగరంలో బిచ్చమెత్తుకొని తిరుగుతూ రాత్రులయందు దేవాలయ ఆవరణలో నిద్రిస్తూ ఉండేవాడు. అక్కడ నిత్యం చేరిన సాధువులు, బిచ్చగాళ్ళు కౌండిన్యుణ్ణి చూసి అసహ్యించుకునేవారు. అంత కురూపి రూపంలో ఉండేవాడు వాడు. అతన్ని చూసి అంతా చీదరించుకునేవారే తప్ప చేరదీసేవారే లేరు. ఒకరోజు గాలివానలో శశాంక నగరం అతలాకుతలమైంది. అప్పుడు ఆలయంలో కౌండిన్యుడు ఒక్కడే ఒక మూల చలికి వణుకుతూ పడుకున్నాడు. గర్భగుడిలో చిన్న చమురు దీపం రెపరెపలాడుతూనే వెలుగుతోంది. ఒకవైపు ఆకలి, మరోవైపు చలికి గిజగిజలాడిపోసాగాడు. వేరే బిచ్చగాళ్ళు ఎవరూ ఆ రోజు ఆ ప్రాంగణంలోకి రాలేదు. ఎందుకంటే వారికి తెలుసు గుడిలో తలదాచుకుంటే చలికి చావాలని. అందుకే వారు ధర్మసత్రంకు వెళ్ళిపోయారు. చమురు దీపం వెలుగులో లింగం ముందు నైవేద్యం కనిపించింది. అరటిపండ్లు, లేత కొబ్బరికాయ చెక్కలు, వడపప్పు. ఆశగా వెళ్ళి ఆరగిద్దాం అనుకున్నాడు. అప్పుడు తన తల్లి చనిపోయే ముందు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నాయనా, ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం చేయరాదు. నీతిగా బతకాలి. మనకు బ్రతుకు తెరువు లోపమైతే యాచన చేసి పొట్ట పోసుకోవడంలో తప్పు లేదు. ఎవరి సొత్తును అపహరించడం మాత్రం కూడదు. ఆ మాటలు పదే పదే తలుచుకొని లింగానికి చేతులు జోడించి, ఓ దేవా, ఆకలిగా ఉంది. నీ ముంగిట ఉన్న ఈ పదార్థాలు దయచేసి నాకు ఇప్పించు. నేను ఈ రోజు నగరంలోకి యాచనకు పోలేదు. ఇక్కడే ఉండిపోయాను అని కోరాడు. లింగం ఉలుకు పలుకు లేదు. దాంతో కౌండిన్యుడు ఆశ్చర్యపోయాడు. మహాశివ, నీచే సృష్టించబడిన మానవులు యాచనకు వచ్చిన వారికి రుణమో పణమో వేస్తారు కదా. లేకపోతే మరో ఇంటికి పో అని చెబుతారు. నీవు ఉలకవు పలకవు. కనీసం మరో ఆలయానికి పో అని కూడా చెప్పవు. ఏమి నీ మౌనం? నేను అసహ్యంగా ఉన్నానని నాతో మాట్లాడడానికి సంకోచిస్తున్నావు. అందులో నా తప్పేమీ లేదు. నీతో త్రిశూలం పోటు తిన్న ఆ బ్రహ్మకు సృష్టి చేత కాదు. నా వంటి వానిని ఇంత హీనంగా సృష్టించతగునా? నేను చేసిన పాతకమేమి? ఎటూ ఆలోచించుకోలేని లేలేత వయస్సు. అన్నం కుడిపే తల్లి, ఆలనా పాలనా చూసే తండ్రి ఇద్దరూ లేరు. తీరదీయడానికి బంధువులు అసలే లేరు. ఇక నగరవాసులు నా ముఖం చూడాలంటే నా అవలక్షణాలు వారికి యావగింపు కలిగిస్తున్నాయి. ఏ పాపం చేశాను? నీవు దేవదేవుడివి. నీకు అంతా సమానమే కదా. మరి నాతో ఎందుకు మాట్లాడవు? ఆకలితో ఉన్నానే. నీ మనసు కరగదా దేవా? అని అన్నాడు. కాని శివలింగంలో ఎలాంటి మార్పు లేదు. కౌండిన్యుడికి చాలా బాధ కలిగింది. ఓ మనస్సు లేనివాడా! నిన్ను అడిగినా, బండను అడిగినా ఒక్కటే. సరే, నాకు పెట్టవు. పోనీ నీవైనా తినవయ్యా. మొహమాట పడకు. నీవు తిన్నాక ఏవైనా మిగిలి ఉంటే నాకు పడేయొచ్చు. ఆకలితో చస్తున్నాను. నీ బిడ్డలాంటి వాణ్ణి. అన్నీ కళ్ళెదుటే ఉన్నాయి. నీ అనుమతి లేదు. నీకు నాకు మళ్ళే ఆకలి ఉండకపోవచ్చు. నీకు భక్తులు ఎన్నో రకాల నైవేద్యాలు పెడుతుంటారు. ఆకలికి నీవు ఆమడ దూరం. తినవయ్యా శివయ్య. తింటావా లేదా? ఆకలితో కోపంతో రెచ్చిపోయాడు. శివలింగం నిశ్చలంగా చమురు దీపం వెలుగులో కనిపిస్తోంది. ఇదేనయ్యా పేదవాడి కోపం పెదవికి చేటు. నువ్వు తినవు, ఎదుటివాడికి పెట్టవు. నువ్వు దేవుడివి. ఈ ఆహారం నీది. తింటావో పాడు చేసుకుంటావో నాకెందుకు అని కళ్ళల్లో నీళ్లు తిప్పుకొని మెల్లగా లేచి పార్వతీదేవి విగ్రహం ముందున్న అరటిపండ్లు చూసి చేతులు జోడించి, అమ్మా, నీవైనా కనికరించి నా ఆకలి తీర్చవా? బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది అని అనుకోవడం విన్నాను అని ఆ విగ్రహం ముందు చతికిలబడ్డాడు. విగ్రహంలో ఎలాంటి కదలిక కనిపించకపోవడంతో దంపతులిద్దరికీ అన్నార్తుల ఆకలి తీర్చే గుణం లేదు. ఒక్కరిని అడిగితే చాలు. ఇలా పేరు పేరున అడగడం శుద్ధ దండగ. అయ్యిందేదో అయ్యింది. ఒక రాత్రికి తిండి లేకపోతే చచ్చిపోంలే అని నీరసంగా అనుకొని వినాయకుడి విగ్రహం ముందు నిలబడి చూశాడు. అక్కడ అరటి పండ్లు ఉన్నాయి. ఈ స్వామినే అడుగుతాం. అసలే
పుట్ట చెక్కలయ్యేంత తినే రకం. నాకేం పెడతాడు? అడిగి లేదనిపించుకోవడం తప్ప వాళ్ళ అమ్మా నాన్నకే దానగుణం లేదు. ఈయనకి ఇంకేముంటది అని నసుగుతూ పొట్ట చేత్తో నిమురుకుంటూ ఓ మూలన కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఒక సాధువు వచ్చి, నాయనా, భరించలేని ఆకలిగా ఉంది. నీ వద్ద ఏమైనా యాచనలో తెచ్చిన అన్నం ఉంటే ఇవ్వు. తింటే గాని మనిషి కాలేను అని ఆత్రంగా కౌండిన్యుడి పళ్ళెంలోకి చూశాడు. స్వామి, ఈ రోజు అస్సలు బయటికి పోలేదు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఆ లింగం వద్ద నైవేద్యం దండిగా ఉంది. ఆ దేవుణ్ణి అడిగితే ఉలకడు పలకడు. మీరడిగి చూడండి. ఇస్తే తినండి. లేకుంటే నాలాగనే పస్తులుండాల్సిందే అని అన్నాడు. ఆ మాటలు విన్న సాధువు ఆత్రంగా నైవేద్యాన్ని మొత్తం తీసుకుని వచ్చి, నాయనా, నీవు ఆకలితో ఉన్నానంటున్నావు. ఇద్దరం చెరిసగం తిని ఆకలి తీర్చుకుందాం అని 2 భాగాలు చేశాడు. క్షమించండి స్వామి, ఈ నైవేద్యం ఆ శివుడిది. అతడు మనకు ఇంత కబలంగా పడేస్తే తప్ప మనం ఇలా స్వతంత్రించి తినడం మంచిది కాదు. అది నెత్తురు కూడు లాంటిది అన్నాడు కౌండిన్యుడు. నీకేమైనా పిచ్చా? ఇదేం ఆలోచన? దేవుడు మనకు భిక్ష పెడతాడా? అసలు దేవుడికి నీ ఆకలి, నా ఆకలి గురించి ఆలోచన ఎప్పుడూ రాదు. దేవుడు మనం పెట్టే నైవేద్యం తినడు. తింటే పూజారి లేదా మనలాంటి భక్తులు తింటారు. నీవు చిన్నవాడివి. నీకు తెలీదు. వచ్చి హాయిగా కడుపు నిండా తిను అని సాధువు నచ్చజెప్పాడు. కౌండిన్యుడు వినలేదు. నీ కర్మ అని సాధువు కడుపు నిండా తిని హడావిడిగా వెళ్ళిపోయాడు. కౌండిన్యుడు మళ్ళీ ఒంటరిగా ఉండిపోయాడు. అప్పుడు లింగం నుంచి మాటలు వెలువడ్డాయి. నాయనా కౌండిన్య, నీవు ఇక్కడ ఉన్న పదార్థాలు తృప్తిగా తిను అన్నాడు శివుడు. చాలేవయ్యా, పెద్ద దానం చేయవచ్చావు. ఆ సాధువు తినిపోయాడు. ఇంకేముంది? ఆకలికి చచ్చిపోతున్నాను అని ఎంత అరిచి చెప్పాను. ఇప్పుడు వచ్చావు. దుఃఖంలో ఆకలికి తాళలేక ఏడుస్తూనే బదులిచ్చాడు. కౌండిన్య, బాధపడకు నాయనా, నా దగ్గరకు రా అని పిలిచాడు శివుడు. నేను రాను. నిన్ను అనరాని మాటలు అన్నానని నన్ను కొడతావు. అందుకే ఆశ పెట్టి పట్టుకోవాలనుకుంటున్నావు అని అన్నాడు కౌండిన్యుడు. ఛ! నిన్నెందుకు దండిస్తాను? ఇదిగో, నీకు రుచికరమైన భోజనం సిద్ధంగా ఉంది. నా మాట విని రావయ్యా. నీ ముక్కుపుటాలకు వాసన రాలేదా? వచ్చి ఆరగించు. శివలింగంలో నుంచి మాటలతో పాటు 2 చేతులు పెద్ద పళ్ళెంతో కనిపించేసరికి కౌండిన్యుడు ఆశగా వెళ్లి అందుకున్నాడు. ఆ పళ్ళెంలోని ఆహారం తిన్నాడు. అప్పుడు కడుపు చల్లబడింది. శివయ్య, ఆకలి అనే రోగం చాలా ఇబ్బంది పెడుతుందయ్యా. ఏదేదో అనేశాను. నీవు బోళాశంకరుడివే కాదు, ఆర్తజన బాంధవుడవు. నన్ను క్షమించు అన్నట్లు మరి ఇందాక నేను అన్నిసార్లు అడిగితే ఉలకలేదు పలకలేదు అన్నాడు కౌండిన్యుడు. అప్పుడు కైలాసంలో వంట పూర్తి కాలేదు. చెబుదామంటే నాకు బొత్తిగా అవకాశం లేకుండా పోయింది అన్నాడు శివుడు. నువ్వు పార్వతమ్మ తిన్నారా స్వామి? వంటలు అన్నీ బాగా వేడిగా ఉన్నాయి. తిని ఉండరు. నాతో తర్వాత మాట్లాడొచ్చు. ముందు తినండి. నాలాంటి అన్నార్తులు ఎందరో నీకుంటారు. నాకంటే బాగా ఆకలి మీద ఉండి ఉంటావు అంటూ భుక్తాయాసంతో లేచాడు కౌండిన్యుడు. నాయనా, నీలాంటి అన్నార్తులకు భోజనం పెట్టి మిగిలితేనే నేను తినేది. ముందా పని చూసుకొని వస్తాను అన్నాడు శివుడు. లింగంలోని మాటలు ఆగిపోయాయి. కౌండిన్యుడు చక్కగా నిద్రపోయాడు. తెలతెలవారుతుండగా లింగంలో నుంచి శివుడు ఎలుగెత్తి పిలిచాడు. కౌండిన్య, ఎన్ని మారులని పిలవను? పలకరా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అనే మాటలతో గర్భగుడి మారుమ్రోగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు కౌండిన్యుడు. మహాశివుడు కూర్చుని కనిపించాడు. కౌండిన్యుడు పరుగున వెళ్ళి, స్వామి, ఇలా ఉంటావా? ఏవో శిలల్లో చూడ్డం తప్పితే ప్రత్యక్షంగా చూడలేదు. ఇంత రాత్రివేళ పిలిచావు? ఎలాగో మేల్కొన్నాను. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నావో అని పాదాల వద్ద కూర్చున్నాడు. వండినది నీలాంటి వారికి వడ్డించినందున నాకు ఏమీ మిగల్లేదు. ఆకలిగా ఉంది. నాకు వెంటనే ఏమైనా పెట్టు. నీవన్నట్టు ఆకలి చాలా భయంకరమైన రోగం లాంటిది. శివుడు విలవిల్లాడిపోయాడు. కౌండిన్యుడికి ఏమీ పాలుపోలేదు. స్వామి, కొంతసేపు ఓర్చుకోండి.
ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న తోటలో అరముగ్గిన అరటి గెలలున్నాయి. అవి తీసుకుని వస్తాను. మీరు ఆకలి తీరా తినవచ్చు అని పరుగున వెళ్లి 2 గెలలు భుజాన వేసుకుని రాసాగాడు. అక్కడ పూజారి తోటలో పూలు ఏరుతున్నవాడు కౌండిన్యుడు అరటి గెలలు తెగేసి గర్భగుడిలోకి తీసుకుపోవటం చూసి గతుక్కుమని వెనకనే వెళ్ళాడు. శివుడు అరటి పండ్లు ఆబగా తినడం, గెలలోంచి పండ్లు తీసి అందిస్తున్న కౌండిన్యుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు, పులకించిపోయాడు. సాక్షాత్తు శివదర్శనం కావడంతో పూజారి కొంతసేపటి వరకు తేరుకోలేకపోయాడు. మహాశివ, ధన్యుడను అని అరుస్తూ గర్భగుడిలోకి దూసుకుపోయాడు. ఇప్పుడు శివుడు మాయమైపోయాడు. పూజారి కౌండిన్యుణ్ణి అడిగి విషయం తెలుసుకొని, నాయనా, నీవెంత అదృష్టవంతుడవు! దేవుని సాక్షాత్కారం నీకు లభించిందా? అయ్యో! తరతరాలుగా అర్చిస్తున్న మాకు కానరాని దేవుడు నీకు కనిపించడమే కాదు, నీ చేతుల మీదుగా అరటి పండ్లు ఆరగించాడు. నీవు కారణజన్ముడవు అని ఎత్తుకున్నాడు. అప్పటికే దేవాలయానికి వచ్చిన వారికి విషయం తెలిసి మొత్తం నగరమంతా పాకింది. నగరవాసులు కౌండిన్యుణ్ణి నాకు బంధువు అంటే నాకు బంధువు అని తీసుకుపోయారు. కౌండిన్యుడికి అంతా అయోమయంగా ఉంది. తన తల్లి చెప్పిన మాట మీద నిలబడినందున శివుడు రాక తప్పింది కాదు. నేను సాధువుల శివుని నైవేద్యం భుజించినచో నాకు శివ సాక్షాత్కారం లభించేది కాదు అని చెప్పాడు. కౌండిన్యుడు తల్లి మాట మీద అగ్నిగుండంగా మారిన క్షుద్బాధను సైతం భరించి శివుడే స్వయంగా దానం చేయాలి అని ఆశించినందుకే ఇలా శివ సాక్షాత్కారం లభించింది అని అక్కడి వారంతా భావించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.